రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కువైట్ రక్షణ వ్యవస్థలు గురితప్పాయా? అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశాయి. 1, 2 కాదు, 3 F-15E విమానాలను నేల కూల్చేశాయి. పొరపాటున ఇలా జరిగినట్టు అమెరికన్ అధికారులు ప్రకటించేశారు. వాటిలోని 6 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. కానీ కువైట్ చేస్తున్న సహకారం మామూలుగా లేదంటూ కీర్తించారు. విజువల్స్ లో మనం చూడవచ్చు ఏ విధంగా యుద్ధ విమానాలు నేల కూలుతున్నాయో. సో మొత్తంగా 3 విమానాలు నేలకూలినట్టుగా తెలుస్తుంది. గురితప్పాయి కువైట్ రక్షణ వ్యవస్థలు అనేది క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. 3 F-15E విమానాలను కూల్చివేసింది కువైట్. మరోవైపు ఈ ఘటనను అమెరికా డిక్లేర్ చేస్తూనే మరోవైపు కువైట్ ను సమర్థిస్తోంది. కువైట్ తమకు చాలా సహకారం అందిస్తోందంటూ చెప్తున్న పరిస్థితి. ఇక వాటిలో ఉన్న 6 పైలట్లు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నట్లయితే అమెరికా ప్రకటించింది. స్క్రీన్ మీద మనం చూడవచ్చు అమెరికా యుద్ధ విమానాలు ఏ విధంగా నేల కూలుతున్నాయో మనం స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. సో 3 F-15E విమానాలు కూలిపోయాయి. సో వాటిలోని 6 పైలట్లు ప్రస్తుతానికైతే సురక్షితంగానే ఉన్నట్లు అమెరికా అయితే ప్రకటించింది. అమెరికా యుద్ధ విమానాలు కూల్చివేత ఇది ఇరాన్ నుంచి జరిగింది కాదు. 3 F-15E విమానాలు కువైట్ వల్ల నేల కూలిపోయిన పరిస్థితి. కువైట్ రక్షణ వ్యవస్థలు గురి తప్పటం వల్ల అమెరికాకు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయి. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరాన్ పై దాడికి యుఎస్ ఇజ్రాయెల్ పాక్ ఎయిర్ బేస్ వాడుకున్నట్లు తెలుస్తోంది. యుఎస్ ఎయిర్ బేస్ ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. రైట్, మరో వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో మొత్తంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ పై దాడికి యుఎస్ ఇజ్రాయెల్ పాక్ ఎయిర్ బేస్ వాడుకున్నట్టు తెలుస్తోంది. యుఎస్ ఎయిర్ బేస్ ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులు దిగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉన్నట్లుగా పక్కా సమాచారం అయితే అందుతుంది. సో మొత్తంగా ఇప్పుడు పాకిస్తాన్ వైపు టర్న్ తీసుకుంది. ఇరాన్ ఏ క్షణమైనా పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై దాడి చేసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఇరాన్ విరుచుకుపడుతోంది. ఎవరైతే తమ నేత సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావటానికి సహాయ సహకారాలు అందించారో వారందరిపై గురిపెట్టింది ఇరాన్. వారిని సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇరాన్ పై దాడికి పాక్ ఎయిర్ బేస్ వాడుకున్నట్టు గుర్తించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పుడు ఇది ఒక కీలక పరిణామంగా చెప్తున్నారు. సో మొత్తంగా పాకిస్తాన్ లో ఏం జరగబోతుంది? పాకిస్తాన్ ఎయిర్ బేసులను ఇరాన్ టార్గెట్ చేసింది. ఎప్పుడు దాడి చేస్తున్నా అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు గజగజ వణికిపోతున్న పరిస్థితి.